టైప్స్ గురించి చదివేసుకుందాం. ఫస్ట్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లో గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదా. ఏమేమి గ్రోసరీస్ తెచ్చుకుంటాము? ఆయిల్, షుగరు, పప్పులు, ఇంకా చాలా చాలా తెచ్చుకుంటాము. అన్నీ ఒకే కంటైనర్లో స్టోర్ చేసుకుంటామా? ఒకే టైప్ ఆఫ్ కంటైనర్లో స్టోర్ చేసుకోము కదా. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఆయిల్కి వచ్చేసి ఒక కంటైనర్ అండ్ షుగర్కి వచ్చేసి ఒక కంటైనరు, అలాగా డిఫరెంట్ డిఫరెంట్‌గా స్టోర్ చేసుకుంటాము. అలాగే మన పైథాన్‌లో కూడా అంత ఇన్ఫర్మేషన్‌ని ఒకే టైప్ ఆఫ్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటామనమాట. అంటే వాటి వాటి టైప్సే మనం డేటా టైప్స్ అంటాము. ఈ డేటా టైప్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్స్‌లో కొన్ని ఉంటాయన్నమాట. ఏంటది? ఇంట్, స్మాల్‌లోనే రాసుకుందాం. ఇంట్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఈ 3 వచ్చేసి నార్మల్‌గా ఇంటీజర్ న్యూమరికల్ డేటా టైప్స్ అన్నమాట. ఇంకా ఏమున్నాయి మనకి? బూలియన్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్, ఇంకా లిస్ట్ అండ్ టపుల్ అండ్ ఇంకా ఏమున్నాయి మీరు గెస్ చేయండి చూద్దాము. ఎస్, డిక్షనరీ అండ్ సెట్. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి ఇంట్ గురించి చూసేద్దాం. ఇంట్ అంటే ఏంటి? ఎనీ టైప్ ఆఫ్ ఇంటీజర్ లైక్ 0 కావచ్చు, -1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏమైనా కానీ వాటిల్నే మనం ఇంటీజర్స్ అంటాం అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి? జస్ట్ డెసిమల్ వాల్యూస్ అంటే 0.5 కానీ 0.0 కానీ ఒక పాయింట్ తర్వాత ఏమైనా వస్తే దాన్ని మనం డెసిమల్ పాయింట్స్ అంటాం అన్నమాట. ఓకేనా? అట్లా ఏమైనా ఇంకా మనకి అర్థమైంది కదా. ఈ ఫ్లోట్ అనేది నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇంకా కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే మనకు తెలుసు కదా, 1 రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 8j. ఇక్కడ 3 అనేది రియల్ నెంబర్, 8j అనేది ఇమాజినరీ పార్ట్. ఓకేనా? ఇంకా బూలియన్. బూలియన్కి వచ్చేస్తే ఏంటి? జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు మనకు ఒక స్టేట్మెంట్ అనేది ఉంది. మనకి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది ఉంది. ఏముంది? 4 ఈజ్ గ్రేటర్ దెన్ 6 ఉంది. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ఆ 2 మాత్రమే చెప్పగలం మనం కదా. ట్రూ ఆర్ ఫాల్స్ అలా చెప్పేదాన్ని మనం బూలియన్ డేటా టైప్ అంటాం అనమాట. ఓకేనా? ఓకే. దెన్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. మనం స్ట్రింగ్ అనేది ఇన్సైడ్ ద డబుల్ కోట్స్లో లేదా సింగిల్ కోట్స్లో రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా ఇదొక స్ట్రింగ్. ఇంకా డబుల్ కోట్స్లో అనలిటిక్స్ అంటే డబల్ కోట్స్లో ఏదైనా రాయి నువ్వు, అది స్ట్రింగ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ ఉంది. నెంబర్ అనేది ఏంటి? ఇప్పుడు 25 అనేది ఏంటి? అది ఒక ఇంటీజర్ కదా. ఒకవేళ దాన్ని మనం డబల్ కోట్స్లో లేదా సింగిల్ కోట్స్లో రాసామనుకో అది కూడా స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. అంటే నువ్వు ఏమైనా రాయి, స్పెషల్ క్యారెక్టర్స్ అయినా రాయి, ఏమైనా రాయి, నువ్వు ఇన్సైడ్ డబల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్లో రాస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇంకా స్ట్రింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్‌గా దాని గురించి సెపరేట్‌గా ఒక క్లాస్ చెప్పుకుందాం. ఓకేనా? దెన్ లిస్ట్. లిస్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాసెస్‌లో ఏమైనా రాస్తే దాన్ని మనం లిస్ట్ అంటాం అనమాట. నువ్వు ఇంటీజర్స్ రాసుకో, దాంట్లో మళ్ళీ స్ట్రింగ్ రాసుకో సెపరేట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా. ఓకేనా? ఇది లిస్ట్. దేంతో సెపరేట్ చేస్తున్నాం ఇక్కడ? కామాతో సెపరేట్ చేస్తున్నాము. అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని దేంతో సెపరేట్ చేస్తామంటే లోపల ఒక కామా పెట్టేసి సెపరేట్ చేస్తాము. ఓకేనా? దెన్ టపుల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. ఇది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఇంటీజర్ కదా. సో ఇంటీజర్ అంటే ఏంటి? జస్ట్ a is equals to 20. ప్రింట్. ఇప్పుడు ఆ ఏ అనేది 20 కదా. అసలు ఏం టైపు అంటే ఇంటీజరా ఫ్లోటా అనేది ఎలా తెలుసుకోవాలంటే దాని యొక్క ఇలా ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అనేది ఇస్తే మనకి
దాని యొక్క టైప్ అనేది వచ్చేసింది. చూసారా, ఇదిగో ఇంట్, అది ఇంట్ అనేసి చెప్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోట్ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ప్రింట్ బి కామా దెన్ టైప్ ఆఫ్ బి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూసారా, ఇక్కడ ప్రింట్ బి అన్నాం కాబట్టి ఫస్ట్ 6.7 ప్రింట్ అయింది అండ్ దాని యొక్క టైప్ వచ్చేసి ఫ్లోట్ అనేది ప్రింట్ అయింది. దెన్ నెక్స్ట్ ఏంటి, కాంప్లెక్స్. ప్రింట్ టైప్ ఆఫ్ సి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, దాని యొక్క టైప్ వస్తుంది. దాని యొక్క టైప్ ఏంటి, కాంప్లెక్స్. ఇదిగోండి కాంప్లెక్స్ అనేది వచ్చింది. ఓకేనా. దెన్ బూలియన్. బూలియన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి a is equal to 56 ఉంది అండ్ b is equals to 67 ఉంది. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తున్నామంటే c ఈక్వల్స్ టు b అని రాసాము. సో ఇది ట్రూ. మనకి ఈ సి వాల్యూ, బి వాల్యూ అనేది సిలో సి ఇస్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అన్నాము. ప్రింట్ చూసారా, ఇక్కడ మనకి ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ కంపేర్ చేయమని చెప్పాము. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే 56 ఈజ్ గ్రేటర్ దెన్ బి. అది రైటా రాంగా, ఫాల్స్ కదా, రాంగ్ కదా. కాబట్టి అది ఫాల్స్ అనేది వచ్చింది. అంటే ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. దాన్ని మనం బూలియన్ డేటా టైప్ అంటాం అనమాట. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం స్ట్రింగ్ చూసేద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక సారీ ఇప్పుడు మనం స్ట్రింగ్ గురించి చూసేద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి, ఏదైనా మనం డబుల్ కోట్స్లో లేదా సింగిల్ కోట్స్లో రాస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకేనా. డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అనలిటిక్స్ అనేసి రాసేద్దాం. దాని యొక్క టైప్ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఇది చూసారా, ఇక్కడ స్ట్రింగ్ అనేది వచ్చింది. అంటే డబల్ కోట్స్ లోపల మనం ఏది రాసినా కానీ అది స్ట్రింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది ఇచ్చేద్దాం, లేదా 77 ఇద్దాము. దేంట్లో డబల్ కోట్స్ లోపల ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క టైప్ చూద్దాం. చూసారా, రెండు స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు, నేను ఇక్కడ డబల్ కోట్స్ లోపల ఇంటీజర్ రాశాను కాబట్టి. అంటే నువ్వు డబల్ కోట్స్ లోపల ఏదైనా రాయి, అది మాత్రం స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. దట్స్ ఇట్. ఇంకా మనం డిక్షనరీ అండ్ సెట్, ఈ రెండు చాలా కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా. ఈ సెట్, డిక్షనరీ అండ్ స్ట్రింగ్ అనేవి సపరేట్ కాన్సెప్ట్స్ కింద మనం చూద్దాము. ఇంకేమున్నాయి, లిస్ట్. వాట్ ఈస్ అసలు లిస్ట్ని ఎలా రాస్తామో చూద్దాము ఇప్పుడు. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల రాయాలన్నమాట. ఓకేనా. ప్రింట్, ఒకసారి లిస్ట్ని ప్రింట్ చేసి దాని యొక్క టైప్ని కూడా ప్రింట్ చేద్దాం. టైప్ ఆఫ్ లిస్ట్. చూసారా, ఫస్ట్ లిస్ట్లో ఏమి ఇచ్చామో అవన్నీ ప్రింట్ అయ్యాయి అండ్ దెన్ దాని యొక్క టైప్ లిస్ట్ అని ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు టపుల్ అనేది చూద్దాము. టపుల్ ఈజ్ ఈక్వల్ టు, మనం నార్మల్ పారాన్సిస్లో రాస్తాము టపుల్ యొక్క వాల్యూస్. ప్రింట్ టపుల్ అండ్ టైప్ ఆఫ్ టపుల్ కూడా ప్రింట్ చేద్దాము.
చూసారా? దీన్ని మనం టపుల్ ఇలా ఇలా రాసుకుంటాము. టపుల్ వాల్యూస్ అనేవి నార్మల్ పారాన్సిస్‌లో రాసుకుంటాం. ఓకేనా? ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే దీన్ని మనం చేంజ్ చేయలేము. ఒకసారి కానీ వాల్యూస్ అన్నిటిని అసైన్ చేస్తే దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేము. అండ్ దెన్ ఇంకా ఏం రిమైనింగ్ ఉన్నాయి? డిక్షనరీ అండ్ సెట్ అండ్ స్ట్రింగ్ కూడా. ఈ 3 అనేది మనం డీటెయిల్‌గా నెక్స్ట్ క్లాస్‌లో సెపరేట్‌గా ఒక్కొక్క క్లాస్‌లో చూద్దాము. ఎందుకంటే ఇవి కొంచెం లెంతీ కాన్సెప్ట్స్ అన్నమాట అండ్ ఇంపార్టెంట్ కూడా. దట్స్ ఇట్. థాంక్ యూ.